నాగర్ కర్నూలు జిల్లా కోడేరులో తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీసీ కాలనీ వాసులు ధర్నా నిర్వహించారు. తమ ఇళ్ల మధ్య 11 kV విద్యుత్ లైన్ వద్దంటూ డిమాండ్ చేశారు. కొందరు వ్యక్తులు తమ గ్రామంలో 2 మినీ వాటర్ ట్యాంకులను ధ్వంసం చేశారని, ఆ స్థలాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నారని కాలనీ వాసులు ఆరోపించారు. గతంలో కూడా బస్టాండ్ ప్రాంతంలో ఉన్న 11 kV విద్యుత్ లైన్ను తీసే యత్నం చేస్తే అడ్డుకున్నామన్నారు. ఇప్పుడు కాలనీ వాసులకు తెలియకుండా కాంట్రాక్టర్ విద్యుత్ లైన్ వేసేందుకు యత్నిస్తున్నారని, వెంటనే నిలిపివేయాలని తహసీల్దార్ కు గ్రామస్తులు వినతి పత్రాన్ని అందించారు. తీగ తెగి కింద పడ్డది. ఒక పిల్లగాడికి దాంట్లో పడితే కాపాడినా, మళ్ళా పెద్ద లైన్ రావద్దు, ఇక్కడ పెద్ద లైన్ వస్తే ఇంకా అందరికి ప్రాబ్లమే. వీళ్ళకి ఇప్పుడే ఉన్న వైర్లే కలిగి మేము పైపులు పెట్టుకున్నాం, మాకు మళ్ళా కొత్త లైన్ వద్దు, పెద్ద లైన్ వస్తుంది. ఈ వైర్లతోనే ఇబ్బంది పడుతున్నాం. గత 35 సంవత్సరాల నుండి సింగిల్ పేస్తో ఇక్కడ లైన్ నడుస్తుంది. అది పట్టించుకునే పరిస్థితి లేరు. 3 పేస్ ఏమని చెప్పి అంటే అది పక్కన పెట్టేసి 11 kV పనులు ఏర్పాటు చేయడానికి సిద్ధమైనరు. దానికి ఇంకా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఇల్లు దగ్గర ఉండడం వల్ల చాలా ఇబ్బందులు అవుతాయని చెప్పి దీన్ని విరమించుకోవాలని చెప్పి కోరుతున్నాను.